హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు 2022లో రిలీజ్ అయిన రూమ్ 203 అనే హారర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అంతకన్నా ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ మూవీ ఓపెనింగ్ సీన్లో ఒక వ్యక్తి అపార్ట్మెంట్లోని ఒక ఇంట్లో పెయింట్ చేస్తుండే దాన్ని చూస్తాము. అప్పుడు అతను ఆ ఇంట్లో ఉన్న ఒక హోల్ని నోటీస్ చేస్తాడు. అప్పుడు అతను దాన్ని క్లోజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అక్కడికి అతని మేనేజర్ వచ్చి, నువ్వేం చేసినా కూడా ఆ హోల్ని క్లోజ్ చేయడానికి అవ్వదు, దాన్ని వదిలేసి వేరే పని కంప్లీట్ చేయి, అది గోస్ట్లు నివసించే హోల్ అని చెప్తాడు. అతని మాటల్ని విన్న ఇతను నవ్వుతాడు. తర్వాత మేనేజర్ వెళ్ళినప్పుడు అతను ఆ హోల్లో ఏముందని చెక్ చేయడానికి తన చేతిని అందులో పెడతాడు. అప్పుడు అతని చేతిని ఎవరో పట్టుకున్నట్టు అనిపించి చేతిని బయటికి తీస్తాడు. అప్పుడు అతని చెయ్యి గాయమయ్యి రక్తం వస్తూ ఉంటుంది. అలాగే అతనికి ఆ హోల్లో ఒక నెక్లెస్ దొరుకుతుంది. దాన్ని తన గర్ల్ ఫ్రెండ్ కి ఇవ్వాలనుకుంటాడు. అలా అతను ఆ ఇంట్లో ఉన్న ఒక పెయింటింగ్ ని చూస్తున్నప్పుడు అక్కడికి అతని గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. వచ్చిన ఆమెకు ఆ నెక్లెస్ ని గిఫ్ట్ గా ఇస్తాడు. దాన్ని తీసుకున్న కొద్ది సమయంలోనే ఆమె ఏదో స్పిరిట్ కి పొజెస్ అయ్యి చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తుంది. అక్కడే ఉన్న గ్లాస్ పీస్ నుండి తన గొంతుని కోసుకుని చనిపోతుంది. అప్పుడు మనకు ఈ భయంకరమైన సంఘటన జరిగింది ఈ అపార్ట్మెంట్ లోని రూమ్ నంబర్ 203లో అని తెలుస్తుంది. అప్పుడు సీన్ చేంజ్ అవుతుంది. ఈ సీన్ లో మనం కిమ్ అనే అమ్మాయిని చూస్తాము. ఈమె తన బెస్ట్ ఫ్రెండ్ తో పాటు స్టడీస్ కంటిన్యూ చేయడానికి వెళ్తూ ఉంటుంది. అయితే ఆమె అమ్మా నాన్నలకు అది ఇష్టం ఉండదు. కిమ్ బెస్ట్ ఫ్రెండ్ అయిన ఈజీని చూస్తే కూడా ఈమె అమ్మా నాన్నలకు ఇష్టం ఉండదు. అందుకని వాళ్ళు వద్దు అని చెప్పినా కూడా వినని కిమ్ ఆమెతోనే వెళ్తుంది. అలా కిమ్ ఈజీని మీట్ అవుతుంది. వాళ్ళిద్దరూ ఒక అపార్ట్మెంట్ కి వెళ్ళి ఒక రూమ్ ని రెంట్ కి తీసుకుంటారు. అది ఏ అపార్ట్మెంట్ అంటే మనం మూవీ ఓపెనింగ్ సీన్ లో చూసిన అదే అపార్ట్మెంట్ అన్నమాట. విచిత్రం ఏంటంటే కిమ్ అలాగే ఈజీ రెంట్ కి తీసుకున్న రూమ్ కూడా అదే 203 రూమ్ నే అయి ఉంటుంది. అప్పుడు అక్కడికి రోనన్ అనే వ్యక్తి వచ్చి వాళ్ళను ఆ 203 రూమ్ వైపు తీసుకుని వెళ్తాడు. వెళ్ళేటప్పుడు కొన్ని రూల్స్లను చెప్తాడు. అదేంటంటే ఏ కారణం వల్ల కూడా ఈ అపార్ట్మెంట్ లోని బేస్మెంట్ కి వెళ్ళకూడదు అని చెప్తాడు. అలా ఆ రూమ్ కి వచ్చిన వాళ్ళు విండో గ్లాస్ పై ఉన్న పెయింటింగ్ ని చూస్తారు. అప్పుడు వాళ్ళు ఈ పెయింటింగ్ ఎంత బాగుంది అని దాన్ని ముట్టుకోవడానికి వెళ్ళినప్పుడు రోనన్ ముట్టుకోకండి అని వార్న్ చేసి చెప్తాడు. అప్పుడు కిమ్ అతనికి రెంట్ ఇచ్చినప్పుడు అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇటు కిమ్ తన రూమ్ లో ఉన్న ఆ హోల్ ని నోటీస్ చేస్తుంది. తర్వాత కిమ్ అలాగే ఈజీ కొద్దిసేపు డ్రింక్స్ చేసి తర్వాత ఎంజాయ్ చేసి నిద్రపోతారు. ఇక నెక్స్ట్ డే కిమ్ ఆ హోల్ కొంచెం పెద్దగా అయిన దాన్ని గమనిస్తుంది. అదే సమయానికి అక్కడికి ఈజీ వచ్చి ఆ గోడపై ఉన్న హోల్ ని చూస్తుంది. అప్పుడు ఈజీ దానిలోకి చేతిని పెట్టినప్పుడు ఆమె చేతిని ఎవరో బలంగా లాక్కుంటారు. అప్పుడు చాలా కంగారు పడిన కిమ్ ఆమెకు హెల్ప్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈజీ నవ్వడానికి మొదలు పెడుతుంది. నేను తమాషా చేశాను అని చెప్పేసి తన చేతిని బయటికి తీసినప్పుడు ఆమె చేతిలో అదే నెక్లెస్ ఉంటుంది. అప్పుడు ఈజీ దాన్ని తన మెడలో వేసుకుంటుంది. అదే రాత్రి ఈజీ ఫ్రెండ్ అయిన టోనీ అనే అతను ఇంటికి వస్తాడు. అలాగే అతను ఈ రాత్రి వాళ్ళ ఇంట్లోనే స్టే చేస్తాడు. రాత్రి సమయంలో టోనీ ఆ పెయింటింగ్ ని చూస్తున్నప్పుడు అతని వెనకాల ఏదో ఆకారం పాస్ అవుతుంది. అప్పుడు కొంచెం భయపడిన టోనీ వాష్రూమ్ కి వెళ్ళినప్పుడు ఎవరో అతనికి కత్తితో పొడి చేస్తారు. అప్పుడు అతను అక్కడికక్కడే చనిపోతాడు. ఇటు ఈజీ వేసుకున్న నెక్లెస్ కిందకు పడినది కిమ్ గమనించి టేబుల్ పై పెడుతుంది. ఇంకా నెక్స్ట్ డే కిమ్ వైపు వచ్చిన ఈజీ టోనీ ఎక్కడికో వెళ్లిపోయాడు అని చెప్తుంది. తర్వాత కిమ్ కాలేజ్ కి వెళ్తుంది. అక్కడ కిమ్ కి ఇయోన్ అనే అతను పరిచయం అవుతాడు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుతూ మంచి ఫ్రెండ్స్ అవుతారు. తర్వాత ఇంటికి వచ్చిన కిమ్ ఆ పెయింటింగ్ ని చూస్తున్నప్పుడు ఆమెకు అక్కడే ఒక మ్యూజిక్ బాక్స్ కనిపిస్తుంది. ఇక రాత్రి సమయంలో కిమ్ పడుకున్నప్పుడు ఆ హోల్ లోపలికి ఏదో వెళ్తున్నది చూసి చాలా కంగారు పడుతుంది. ఏమని చూడటానికి వెళ్ళినప్పుడు ఆమె రూమ్ డోర్ ని ఎవరో గట్టిగా నాక్ చేస్తూ ఉంటారు. అప్పుడు కంగారు పడిన కిమ్ ఏమని చూడటానికి డోర్ తీసినప్పుడు అక్కడ నించుని ఉన్న ఈజీ తన తల నుండి డోర్ ని కొడుతూ ఉంటుంది. ఈజీ నిద్రలో నడుస్తోంది అని తెలుసుకున్న కిమ్ ఆమెను తన రూమ్ లో పడుకోబెడుతుంది. ఇంకా నెక్స్ట్ డే నార్మల్ గానే ఉన్న ఈజీ కిమ్ తో మాట్లాడుతుంది. అప్పుడు కిమ్
ఇంట్లో దొరికిన ఆ మ్యూజిక్ బాక్స్ని చూపించినప్పుడు ఈజీ ఆమెకు ఇలా చెప్తుంది, ఈరోజు నేను ఆడిషన్కి వెళ్తున్నాను, నేను యాక్ట్రెస్ అవ్వాలి అనుకునే నా డ్రీమ్ నిజమయ్యే సమయం వచ్చింది అని చెప్తుంది. అప్పుడు కిమ్ తనకు పరిచయమైన ఇయోన్ గురించి ఆమెతో చెప్పి తన స్టడీ వర్క్ లో బిజీ అవుతుంది. అప్పుడు ఈజీ రెడీ అయ్యి ఆడిషన్ కి వెళ్తుంది. ఈ సమయంలో కిమ్ ఆ గోడ పైనున్న ఆ హోల్ ఇంకా పెద్దగా అయిన దాన్ని గమనించి కొంచెం కంగారు పడుతుంది. అలాగే దానికి ఒక మిర్రర్ ని అడ్డంగా పెట్టిన కిమ్ తర్వాత ఇయోన్ ని మీట్ అవ్వడానికి వెళ్తుంది. అలా వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు కిమ్ ఈజీ గురించి వాళ్లకు ఇలా చెప్తుంది, ఈజీ వచ్చేసి నా బెస్ట్ ఫ్రెండ్, అయితే తనని చూస్తే నా పేరెంట్స్ కు ఇష్టం ఉండదు, అయితే తనని చూస్తే నా పేరెంట్స్ లకు కొంచెం కూడా ఇష్టం లేదు, ఎందుకంటే ఆమె అమ్మ వచ్చేసి డ్రగ్స్ కి అడిక్ట్ అయ్యి ఉండేవాళ్ళు, డ్రగ్స్ ఓవర్ డోస్ నుండి వాళ్ళు కూడా చనిపోయారు. తన అమ్మ చనిపోయింది అనే బాధ నుండి ఈజీ సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించింది. అప్పుడు నేను ఈజీని హాస్పిటల్ కి జాయిన్ చేసి ఆమె ప్రాణాలను కాపాడుకున్నాను. అప్పటి నుండి నేను ఈజీని ఒంటరిగా ఉండటానికి వదలకుండా తనతో పాటే ఉంటున్నాను. ఇప్పుడు నేను అలాగే తను ఒకే రూమ్ లో ఉంటున్నాం, అయితే ఇది మా అమ్మా నాన్నలకు ఇష్టం లేదు అని చెప్తూ చాలా ఏడుస్తుంది. తర్వాత కిమ్ ఆ అపార్ట్మెంట్ కి వెళ్ళినప్పుడు ఆమెకు రోనన్ కనిపిస్తాడు. అతన్ని మాట్లాడించినా కూడా రోనన్ సరిగ్గా మాట్లాడడు. అతని విచిత్రమైన బిహేవియర్ చూసిన కిమ్ ఇంటికి వస్తుంది. ఇక మధ్యరాత్రి టైంలో ఆ హోల్ కి అడ్డంగా వేసిన అద్దం కిందకు పడి పగిలిపోతుంది. దాంతో చాలా కంగారు పడిన కిమ్ లేచినప్పుడు నిద్రలో నడుస్తున్న ఈజీ కనిపిస్తుంది. అలా ఇంటి నుండి బయటికి వెళ్లిన ఈజీ ఎలివేటర్ లోపలికి వెళ్ళింది చూసి ఆమెను ఆపడానికి వెళ్తుంది. కానీ అంతలోపే ఈజీ ఎలివేటర్ ద్వారా అపార్ట్మెంట్ బేస్మెంట్ కి వెళ్లిపోతుంది. అప్పుడు చాలా కంగారు పడిన కిమ్ అక్కడికి కూడా వెళ్ళినప్పుడు ఆమెకు ఈజీ కనిపించదు. అప్పుడు కిమ్ అక్కడే ఆమెను అన్ని వైపులా వెతుకుతుంది. అప్పుడు ఆమెకు అదే మ్యూజిక్ బాక్స్ పట్టుకొని నించున్న ఈజీ కనిపిస్తుంది. ఈజీ ఇప్పుడు కూడా స్లీప్ వాక్ చేస్తుంది అని తెలుసుకున్న కిమ్ ఈజీని తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. ఇంట్లో ఏదో సమస్య ఉందని అనుమానిస్తుంది. అలాగే ఈ డౌట్ ని క్లియర్ చేసుకోవాల్సిందే అని ఇంట్లో జరుగుతున్న ఇన్సిడెంట్లన్నిటినీ ఇయోన్ కి చెప్తుంది. అప్పుడు ఇయోన్ ఆ ఇంటిని చూడటానికి ఆమె అపార్ట్మెంట్ కి వెళ్తాడు. అలా కిమ్ అతన్ని తన ఇంటికి తీసుకుని వచ్చినప్పుడు విచిత్రం అన్నట్టుగా ఆమె ఇంటి డోర్ ఓపెన్ అయిండేది చూసి లోపలికి వెళ్తుంది. వెళ్లి చూస్తే అక్కడ రోనన్ ఆ పెయింటింగ్ గ్లాస్ ని వాష్ చేస్తూ ఉంటాడు. అప్పుడు కిమ్ పర్మిషన్ లేకుండా ఇంటి లోపలికి ఎందుకు వచ్చారని అడిగినప్పుడు నా పర్మిషన్ లేకుండా బేస్మెంట్ కి ఎందుకు వెళ్లారని చెప్పేసి ఇక ముందు ఆ బేస్మెంట్ కి వెళ్ళకూడదని వార్నింగ్ ఇచ్చేసి అతను అక్కడ నుండి వెళ్తాడు. అప్పుడు అక్కడున్న పెయింటింగ్ ని అలాగే రూమ్ లో ఉన్న హోల్ ని చూసి ఇయోన్ దాని ఫోటోలను క్లిక్ చేసుకుంటాడు. అప్పుడు కిమ్ ఆ ఇంట్లోనే ఉన్న మ్యూజిక్ బాక్స్ ని అతనికి చూపించినప్పుడు దాంట్లో ఒక పేరు ఉంటుంది. అప్పుడు వాళ్ళు దాని గురించి రీసెర్చ్ చేస్తారు. అప్పుడు వాళ్లకు తెలిసేదేమంటే ఈ అపార్ట్మెంట్ లోని 203 రూమ్ లో ఉండే కపుల్స్ చనిపోయారని, ఈ ఇంట్లో ఉండే తన ప్రెగ్నెంట్ వైఫ్ ని చంపిన ఆ వ్యక్తి తర్వాత తను కూడా షూట్ చేసుకుని చనిపోయాడని వాళ్లకు తెలుస్తుంది. అప్పటి నుండి ఈ అపార్ట్మెంట్ లోని 203 రూమ్ లో పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని తెలుసుకుంటారు. అప్పుడు కిమ్ కి ఈ అపార్ట్మెంట్ లో ముందే స్టే అయిన మిల్టన్ అనే వ్యక్తి గురించి తెలిసి అతన్ని మీట్ అవ్వడానికి వెళ్తుంది. అప్పుడు కిమ్, మీరు చాలా సంవత్సరాల క్రితం స్టే చేసిన అపార్ట్మెంట్ లోనే ఇప్పుడు నేను కూడా ఉంటున్నాను, అయితే నేను 203 రూమ్ లో ఉంటున్నాను. అక్కడికి వెళ్ళినప్పటి నుండి కొన్ని విచిత్రమైన ఇన్సిడెంట్స్ అన్ని జరుగుతున్నాయి, అందువల్ల మీకు దాని గురించి తెలుసుండొచ్చా అని అడగడానికి వచ్చాను అని చెప్తుంది. అప్పుడు మిల్టన్ ఆమెను లోపలికి పిలిచి ఆమెకు ఇలా చెప్తాడు, నేను ఆ అపార్ట్మెంట్ లోని ఒక రూమ్ లో స్టే అయినప్పుడు అక్కడి 203 రూమ్ లో వైఫ్ అండ్ హస్బెండ్ ఉండేవాళ్ళు. వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉండేది. ఇక రాత్రి టైంలో నాకు ఎవరో మహిళ గట్టిగా అరుస్తున్న శబ్దం వినిపించి ఏమని చూడటానికి బయటికి వెళ్ళాను. అప్పుడు 203 రూమ్ లో స్టే అయిన వ్యక్తి తన ప్రెగ్నెంట్ వైఫ్ ని బలవంతంగా అక్కడి బేస్మెంట్ కి లాక్కొని వెళ్తున్నాడు. వెళ్లి ఆమె కడుపుని చీల్చి ఆమె బిడ్డను బయటికి తీశాడు. విచిత్రం ఏంటంటే ఆ బిడ్డ ఇంకా బతికే ఉన్నింది. నేను ఆమెకు హెల్ప్ చేయడానికి వెళ్లే లోపలే ఆమె చనిపోయింది. అప్పుడు ఆ వ్యక్తి కూడా తనకు తానే షూట్ చేసుకుని చనిపోయాడు. అయితే ఆ బిడ్డ ఏమైంది, ఎక్కడ ఉంది అనేది నాకు ఇప్పటికీ కూడా తెలియదు.
అప్పటి నుండి ఆ ఇంట్లో స్టే చేయడానికి వచ్చిన వాళ్ళందరూ నిగూఢంగా మిస్ అయిపోతున్నారు. ఇంతే నాకు తెలిసింది అని చెప్తాడు. ఇటు చర్చ్కి వెళ్లిన ఇయోన్ కిమ్ ఇంట్లో ఉన్న పెయింటింగ్ కి ఏదైనా రిలేటెడ్ గా ఉన్న డ్రాయింగ్ దొరకచ్చా అని చెక్ చేస్తాడు. అప్పుడు దొరికిన ఒక పెయింటింగ్ ని దానికి కంపేర్ చేసి చూసినప్పుడు అది మ్యాచ్ అవ్వదు. అప్పుడు ఇయోన్ దాన్ని రివర్స్ గా చూస్తాడు. అప్పుడు అతనికి రివర్స్ గా డిజైన్ చేసిన జీసస్ క్రాస్ కనిపిస్తుంది. అప్పుడు అతనికి తెలిసేదేమంటే కిమ్ ఇంట్లో సమస్య జరగడానికి కారణం ఏదో ఈవిల్ ఎంటిటీ అని. అప్పుడు ఇయోన్ ఆ పెయింటింగ్ లో ఉన్న సింబల్స్ లను సెర్చ్ చేసినప్పుడు అతనికి ఆ ఇంట్లో ఉన్న డీమన్ గురించి తెలుస్తుంది. ఆ డీమన్ పేరు వచ్చేసి మోరిగో అని తెలుసుకున్న ఇయోన్ వెంటనే కిమ్ కి కాల్ చేస్తాడు. అయితే కాల్ కనెక్ట్ అవ్వదు. అప్పుడు కంగారు పడిన ఇయోన్ వెంటనే ఆమె ఇంటికి వెళ్తాడు. ఇటు ఇంటికి వచ్చిన కిమ్ ఆ హోల్ పెద్దగైనది చూసి చాలా కోపగించుకుంటుంది. అదే కోపంతో సుత్తిని తీసుకుని దాన్ని పగలగొడుతుంది. అప్పుడు దాని నుండి ఒక చెయ్యి కిందకు పడుతుంది. అది చూసిన కిమ్ భయపడిన వెంటనే అక్కడికి రొనాన్ వచ్చి కిమ్ ని కిడ్నాప్ చేసుకుని తన రూమ్ కి వెళ్తాడు. రొనాన్ వెళ్లిన వెంటనే అక్కడికి ఇయోన్ వస్తాడు. అతనికి చీకటిగా ఉన్న ఇల్లు తప్ప కిమ్ కనిపించదు. అప్పుడు అతని వైపు విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఈజీ వస్తుంది. అప్పుడు ఆమె కళ్ళను చూసిన మనకు అలాగే ఇయోన్ కి ఈజీ మోరిగో డీమన్ కి పొజెస్ అయ్యింది అని తెలుస్తుంది. ఇటు రొనాన్ కిమ్ ని కట్టేస్తూ మా అమ్మ నాన్నలు మోరిగో డీమన్ దగ్గర ఉన్నారు అని చెప్తాడు. అంటే మిల్టన్ చెప్పిన ఆ బిడ్డ మరి ఎవరో కాదు, ఈ రోననే అన్నమాట. అప్పుడు రోనన్, నేను మోరిగో డీమన్ ని ఆరాధించేవాడిని, అందుకని నేను ప్రతిసారి ఆ డీమన్ కి మనుషుల ఆత్మలను పంపిస్తాను. ఎవరైతే ఆ నెక్లెస్ ని వేసుకుంటారో వాళ్లే డీమన్ యొక్క మొదటి టార్గెట్. ఎందుకంటే ఆ నెక్లెస్ మా అమ్మది, అందుకని వాళ్ళు చనిపోయేది ఖచ్చితం. ఇప్పుడు నువ్వు కూడా చనిపోయి మోరిగో డీమన్ దగ్గరికి వెళ్తావు. మా అమ్మ నాన్నలు తెలియకుండా ఆ డీమన్ ని భూమికి రప్పించారు, అందుకు వాళ్ళు కూడా చనిపోయి నాలో డీమన్ అంశాన్ని వదిలేసి వెళ్లారు. ఇప్పుడు నేను ఆ డీమన్ పరంగా పనిచేస్తున్నాను. రూమ్ నంబర్ 203లో ఉన్న పెయింటింగ్ మోరిగో డీమన్ మన లోకానికి వచ్చే మార్గం. అదే ఇంట్లో ఉన్న హోల్ మోరిగో డీమన్ ఆత్మలను పిలుచుకునే నరకానికి మార్గం. ఇప్పుడు ఆ వంతు నీది, అందుకని నేను నిన్ను చంపుతున్నాను అని కత్తిని తీసుకున్నప్పుడు అతన్ని కొట్టిన కిమ్ కట్టేసిన రోప్ నుండి ఫ్రీ అవుతుంది. అదే కత్తిని తీసుకుని అతని కంటికి పొడిచి అక్కడి నుండి తప్పించుకుంటుంది. అప్పుడు రొనాన్ గన్ తీసుకుని ఆమెను ఫాలో చేసుకుంటూ వెళ్తాడు. ఇటు తన ఇంటికి వచ్చిన కిమ్ కి భీకరమైన ఇయోన్ శవం కనిపిస్తుంది. అంటే ఈజీ ఇతన్ని చంపింది అని మనం తెలుసుకుంటాం. అలా కిమ్ ఈజీని వెతుకుతుంది. ఎంత వెతికినా కూడా ఆమెకు ఈజీ ఎక్కడా కనిపించదు. అప్పుడు కిమ్ బేస్మెంట్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అక్కడ వెతుకుతున్నప్పుడు ఆమెకు రొనాన్ వాళ్ళ ఫాదర్ స్పిరిట్ కనిపిస్తుంది. అది చూసి భయపడుతున్నప్పుడు అక్కడికి రొనాన్ గన్ పట్టుకుని వస్తాడు. వచ్చిన అతను ఆమెను చంపాలి అనుకున్నప్పుడు రొనాన్ తనకు తానే షూట్ చేసుకుని చనిపోతాడు. రొనాన్ ఈ విధంగా చనిపోవడానికి అతని ఫాదర్ ఇవిలే కారణం. ఎందుకంటే రొనాన్ డీమన్ పరంగా పనిచేస్తున్నది ఆ ఈవిల్ కి ఇష్టం ఉండదు. అందుకని తన శక్తి నుండి అతన్ని చంపేస్తుంది. అప్పుడు కిమ్ ఈజీని వెతికినప్పుడు ఆమెకు నెక్లెస్ వేసుకున్న అలాగే మోరిగో డీమన్ నుండి పొజెస్ అయిన ఈజీ కనిపిస్తుంది. అప్పుడు ఈజీ కిమ్ ని చంపడానికి ప్రయత్నించి ఆమెపై అటాక్ చేస్తుంది. చివరిగా ఆమెను చంపడానికి చూసినప్పుడు కిమ్ ఈజీ మెడలో ఉన్న ఆ నెక్లెస్ ని లాగేస్తుంది. అలా చేసిన వెంటనే ఈజీ నార్మల్ అవుతుంది. అప్పుడు 203 రూమ్ కి వెళ్లి కిమ్ ఆ డీమన్ మార్గమైన ఆ పెయింటింగ్ ని పగలగొడుతుంది. అప్పుడు అక్కడికి మెడికల్ టీం వచ్చి గాయమైన కిమ్ ని తీసుకుని వెళ్తారు. అలా కిమ్ చివరిగా తన ఫ్రెండ్ ని డీమన్ నుండి కాపాడుకుంటుంది. అలా వాళ్ళు అంతా నార్మల్ అయ్యింది అనుకుంటున్నప్పుడు పగిలిపోయిన పెయింటింగ్ గ్లాస్ లో డీమన్ ఫేస్ లా ఉన్న ఒక ఆకారం కనిపిస్తుంది. ఇక్కడితో రూమ్ 203 మూవీ ఎండ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.